హైపర్ప్రొలాక్టినేమియా. హైపర్ప్రొలాక్టినేమియా అంటే ప్రొలాక్టిన్ అనే హార్మోను అధికంగా మన శరీరంలో ఉత్పత్తి అవుతున్నప్పుడు దాన్ని హైపర్ప్రొలాక్టినేమియా అంటారు. ఇది ఆడవారిలో అయితే కనుక ప్రెగ్నెంట్ అయినప్పుడు నెలల మధ్యలోనే డెలివరీ అవ్వకముందే మిల్క్ ప్రొడక్షన్ రావడము, అలాగే పీరియడ్స్ ప్రెగ్నెన్సీ అయిపోయినా కూడా పీరియడ్స్ తొందరగా రిట్రైవ్ అవ్వకపోవటము, అలా మగవారిలో అయితే కనుక బ్రెస్ట్ పెరగడము, గ్యాలాక్టోరియా అంటారు, పాల లాంటి ప్రొడక్ట్ ఉత్పత్తి అవ్వడము, ఇలాంటివి జరుగుతాయి. దీనికి ట్రీట్మెంట్ అంటే కొన్ని మెడికేషన్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే కార్బర్గోలిన్, బ్రోమోక్రిప్టిన్ ఇలాంటి మందులు వాడాల్సి వస్తుంది. ఇవి వాడటం వల్ల వాటి ఉత్పత్తి అనేది తగ్గించుకుంటాం, ప్రొలాక్టిన్ అనే ఉత్పత్తి అనేది తగ్గించుకుంటాం. స్పెషల్లీ మెయిల్ ఇన్ఫర్టిలిటీలో ఆర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఈ హార్మోన్ అనేది మనం గమనించుకుంటూ ఉంటాము. ఎందుకు అంటే ఇది ఎగ్ని మనకి ప్రాపర్గా ఫామ్ అవడంలో కానీ, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మగవారిలో ఇంటర్కోర్స్ అప్పుడు వచ్చే ఇష్యూస్లో కానీ దీని రోల్ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్స్లో ఇది చూస్తాము. ఇది చూసి దీనికి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఇది రీసెట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. చాలా తక్కువ సందర్భాల్లో ఏమన్నా ట్యూమర్ సెక్రీట్ అవుతుంది. దీనికి ట్యూమర్ ఒక గడ్డ కూడా కారణం అయి ఉండొచ్చు ఇలా ఎక్కువ అధికంగా ఉత్పత్తి అవ్వడానికి. అలాంటి సందర్భాల్లో కూడా మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది. ఒకవేళ మనకి మందులతో అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే ఆ ట్యూమర్ని తీయడం, అలాంటి సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ అనేవి, ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. లైఫ్ టైం సప్లిమెంట్ అవసరమా అంటే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్లో లైఫ్ టైం సప్లిమెంట్ అవసరం ఉండదండి. కొంతకాలం మాత్రం ఈ యాంటీ ప్రొలాక్టిన్ మెడికేషన్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.